కొన్నాళ్ల క్రితం నేను హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతలో ఫోన్ మాట్లాడుతూ పక్కకు చూశాను. అక్కడ విజయనగరం సంస్థానం చివరి మహారాజు మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు సామాన్యుడిలా ఓ సిమెంట్ దిమ్మపై కూర్చున్నారు. పక్కన మనవడు కూడా ఉన్నారు. ఆయన స్థాయికి ఇలా అతి సామాన్యంగా వెళ్లాల్సిన అవసరం లేదు. కాసింత మంచి ఉద్యోగం చేస్తేనే ఈ రోజుల్లో దర్పం ప్రదర్శిస్తూ ఉన్నారు. కానీ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసినా కూడా ఎక్కడా చిన్న అవినీతి మరక కూడా లేకుండా పనిచేశారు. ప్రజల కోసం ఆయన కష్టపడ్డారు. పదవిలో ఉన్నా అలానే ప్రవర్తించారు. పదవి లేకున్నా దర్పం ప్రదర్శించలేదు. సామాన్యుడిలానే బ్రతుకుతున్నారు. రాజకీయాల నుంచి విశ్రమించిన అశోక్ గజపతిరాజు సింప్లిసిటీకి మారిపోయారు. తన వ్యక్తిగత జీవితాన్ని హాయిగా ఎలాంటి హడావిడి లేకుండా గడిపేస్తారాయన. గజపతి రాజుల కుటుంబమైన చివరి విజయనగర సంస్థానం మహారాజుగా ఉన్నా కూడా ఇంతటి సింప్లిసిటీ ఎలా వచ్చిందంటే మాత్రం తండ్రి నుంచే. అశోక గజపతిరాజు తండ్రి పివిజి రాజు లక్షల కోట్ల విలువైన ఆస్తులు, వేల కోట్ల డబ్బు, గొప్ప రాజుగా సంస్థానాన్ని వదిలేసిన పూసపాటి విజయరామ గజపతిరాజు అలియాస్ పివిజి రాజు గురించి తెలిస్తే ఇతని కదా గొప్ప మనిషి అనుకుంటాం. రాజుగా ప్రమాణ స్వీకారం చేశారు. సామాన్యుడి కోసం బ్రతికారు. పివిజి రాజు అంటే సామాన్యంగా సామాన్యుల కోసం బతికిన వ్యక్తి. బహుశా ప్రపంచంలో ఇంత గొప్పగా మొత్తం ఆస్తులనే వదిలేసిన రాజు లేనే లేరు. బ్రిటన్ రాణి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నా కూడా ప్రజల కోసం కోటలనే కాదు, ధన భాండాగారాన్ని కూడా పేదలకు ఇచ్చారు ఆయన. పివిజి రాజు చరిత్ర తెలిసి ఉంటే నేటి బ్రిటన్ రాజ కుటుంబం సిగ్గుతో తలదించుకోవాల్సిందే. పివిజి రాజు తండ్రి అనారోగ్యంతో చిన్న వయసులోనే చనిపోయారు. అప్పటికి పివిజి రాజు వయసు కేవలం 21 ఏళ్లు. 9వ తరం రాజుగా పూసపాటి వంశానికి, విజయనగర సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడయ్యారాయన. ఆ పట్టాభిషేకానికి దేశ నలుమూలల నుంచి ఎంతో మంది రాజులు, బ్రిటిష్ అధినేతలు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా వేడుక జరిగింది. ఆగస్టు 24, 1945 జరిగిన పట్టాభిషేకంలో విజయనగర సామ్రాజ్య వైభవం ప్రపంచానికి తెలిసేలా జరిగింది. ఈ వేడుక గురించి తెలిసిన బ్రిటన్ రాణి ఎలాగైనా సరే రాజుగారిని కలవాలనుకున్నారు. అంతలా ఈ వేడుక బ్రిటన్లో కూడా చర్చ జరిగేలా సాగింది. ఆ తర్వాత నిజంగానే బ్రిటన్ రాణి విజయనగర సామ్రాజ్యానికి వచ్చారు. ఆమెకు రాజు కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా స్వాగతం పలికారు. వారి ఆతిథ్యానికి ముగ్ధులైపోయారామె. ఆ విషయం పక్కన పెడితే పివిజి రాజు పేరుకే రాజు, కానీ ఆయనలో పెద్ద సోషలిస్ట్ ఉన్నారు. కమ్యూనిజం చదవకుండానే, మార్క్సిజం పట్టించుకోకుండానే, లెనిన్ బాబాలు, హెంగెల్స్ రచనలు పట్టించుకోకముందే ఆయన ఓ గొప్ప సోషలిస్ట్. మనుషులంతా సమానంగా బ్రతకాలనే భావన ఆయనది. కానీ గొప్ప రాజు కుటుంబంలో పుట్టారు, రాజయ్యారు. కానీ దానిని సామాన్యుల కోసం ఉపయోగించుకోవాలని మొదటి నుంచి ఉండేది. అయితే చదువు అంటే పివిజి రాజుకు మహా ఆసక్తి. ఆ రోజుల్లోనే అమెరికాకు వెళ్లారు రాజు. అక్కడే చదువుకున్నారు. ఆ సమయంలోనే ముంబైకి చెందిన కుసుమ్ అనే సామాన్యురాలని అమెరికాలో ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కూడా అమెరికాలోనే జరిగింది. కావలసినంత డబ్బున్నా కూడా సామాన్యుడిలా బ్రతికారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే డబ్బుల కోసం ఎదురు చూసేవారు కాదు, అదే ఇంటి దగ్గర నుంచి ఖర్చుల కోసం పంపే వాటి గురించి అస్సలు ఆలోచించేవారు కాదు. క్యాంటీన్లో వెయిటర్గా పనిచేశారు. ఆయన తలుచుకుంటే ఆయన నిలుచున్న కొలంబియా యూనివర్సిటీ మొత్తాన్ని కొనగలరు. కానీ సాధారణంగా బ్రతకటం ఆయనకి ఇష్టం. ఇక అక్కడే రాజుకు ప్రముఖ సైంటిస్ట్ ఐన్స్టీన్తో కూడా స్నేహం ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఫిజిక్స్ పై ఆసక్తి పెంచుకున్నారు పివిజి రాజు. దాని వల్లనే ఆంధ్ర యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేసేందుకు పివిజి రాజు కృషి చేశారు. ఇక చదువులో పివిజి రాజు సత్యమణి కుసుమ్ కూడా పిహెచ్డి చేశారు. ఎన్నో పరిశోధనా పత్రాలను అంతర్జాతీయ మ్యాగజైన్స్ లో కూడా ప్రచురించారు. అమెరికాలో అతి సాధారణంగా హోటల్స్ లో పనిచేస్తూ చదువుకున్నారు పివిజి రాజు దంపతులు. ప్రపంచాన్ని తెలుసుకునేందుకు, సామాన్యుల పరిస్థితులను చూసేందుకు, మనుషుల ప్రవర్తనను చదివేందుకు పివిజి రాజు కష్టపడ్డారు. అయితే చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో గడిపిన పివిజి రాజు 1950లో భారత్ వచ్చారు. అప్పటికే దేశానికి స్వాతంత్రం వచ్చింది. సంస్థానాలను విలీనం చేసుకున్నారు. కానీ ప్రతి రాజు తమకు ఆస్తులు కావాలని, పరిహారం కావాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేవారు. కానీ పివిజి రాజు మాత్రం దానకర్ణుడు అనిపించుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, తాను ఉంటున్న విజయనగర కోటతో పాటు మొత్తం చుట్టుపక్కల ఉన్న భూములన్నింటినీ కూడా ప్రభుత్వానికి దానం చేసేశారు. విజయనగరం భూములు ఇటు మచిలీపట్నం నుంచి అటు ఒడిశా వరకు విస్తరించి ఉన్నాయి. చదివే దేశాన్ని మారుస్తుందని అమెరికాలో తెలుసుకున్న ఆయన విద్యా సంస్థలకు తన భూములను ఇస్తున్నట్లు ముందే చెప్పారు. అంతెందుకు, సైనిక్ స్కూల్ పెడతానని కేంద్రం చెబితే ఏకంగా 260 ఎకరాల భూమిని, తన విలాసవంతమైన కోటను కూడా ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. తన దగ్గర ఉన్న 120 కోట్ల రూపాయలను మానస ట్రస్ట్ బ్యాంక్ అకౌంట్లో వేసి పేదలకు సాయంగా ఉండాలని వీలునామా రాశారు. ఆ రోజుల్లో పిల్లల చదువు కోసం ఎంతో తప్పించేవారు ఆయన.
పేద పిల్లలు మధ్యాహ్న భోజనం కోసం ఇబ్బంది పడుతున్నారని, అర్ధాకలితో చదువుకుంటున్నారని సొంత ఖర్చులతో భోజనశాల ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని 370 ఎకరాల భూమిని సింహాచలం ఆలయానికి ఉచితంగా విరాళం ఇచ్చారు. అలాగే దాని మీద వచ్చే ఆదాయాన్ని చదువుకు ఉపయోగించాలని చెప్పారు. ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత తనకు తానుగా అందరికంటే ముందుగా సామాన్యుడిలా మారారు విజయనగరం రాజు. అంత గొప్ప ఆగర్భ శ్రీమంతుడు హేమీలున్న అంటే జయప్రకాష్ నారాయణ సోషలిస్ట్ పార్టీలో చేరారు పీవీజీ. జేబీ కృపలాని, అశోక్ మెహతా, రామ్ మనోహర్ లోహియా లాంటి వారితో ప్రజల కోసం నీతిగా పనిచేయాలని చేరారు. అంతెందుకు, ప్రముఖ సోషలిస్టు అశోక్ మెహతా బావాలు ప్రజల కోసం ఆయన పడే తపన చూసి తన చిన్న కొడుకు అశోక్ను చేర్చి అశోక్ గజపతిరాజుగా పెట్టారు ఆయన. సోషలిస్టు పార్టీలో సామాన్య కార్యకర్తగా పార్టీ ఆఫీస్లో నేలపై పడుకునేవారు. అంతలా పార్టీ కోసం కష్టపడ్డారు. అయితే ఆ తర్వాత పార్టీలో విభేదాలు రావడంతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ప్రధాని నెహ్రూ స్వయంగా పిలిచి బ్రతిమలాడారు. మీ సోషలిస్టు భావాలతోనే పనిచేయండి, కాంగ్రెస్ లో చేరితే దేశానికి కూడా సేవ చేసిన వారవుతారు, మీకు మేము తోడుగా ఉంటాం, మాకు మీరు తోడుగా ఉండాలని చెప్పడంతో కాంగ్రెస్ లో చేరారు. అది కూడా ఎంపీ సీటుకు రాజీనామా చేసి ఏపీ అసెంబ్లీకి ఉప ఎన్నిక ద్వారా ఎన్నికయ్యారు. సంజీవయ్య ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి ప్రభుత్వంలో తనకు ఇష్టమైన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఎంపీగా కూడా పనిచేశారు. 1971 నుంచి 1984 మధ్య ఎంపీగా ఉన్న ఆయన తన ఫియట్ కారును తానే నడుపుకుంటూ సభకొచ్చేవారు. నాడు ప్రధాని కంటే కూడా లగ్జరీ కారులో రాగల స్తోమత ఆయనదే. కానీ డ్రైవర్ కూడా వద్దనుకొని తన కారుని తానే నడుపుకుంటూ వచ్చేవారు. ఇక టంచనగా సభకొచ్చేవారు. ప్రతిరోజు సభకొచ్చి చర్చల్లో పాల్గొనేవారు పీవీజీ రాజు. ఇలా ఆయన తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తూ ఉండగానే బాక్రా నంగల్ ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళినప్పుడు ప్రమాదానికి గురైంది ఆయన కారు. 3 నెలల పాటు కోమాలో ఉండి మళ్లీ కోలుకున్నారు. అయినా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఎందుకంటే ప్రజల్లో ఉండడం ఆయనకు ఇష్టం. పీవీజీ కోరిక ఎప్పుడూ ఒకటే, పిల్లలకు విద్య అందాలి, అది కూడా నాణ్యమైన విద్య. అందుకోసం టీచర్లకు నైపుణ్యత ఉండాలని ట్రైనింగ్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. ప్రైవేట్ స్కూల్స్ కు ప్రభుత్వం గ్రాంట్ ఇస్తే మరింత మందికి విద్య అందుతుందని ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీలను ప్రోత్సహించిన మొదటి నాయకుడు. దేవాలయాలకు, బడులకు, కాలేజీలకు వేలాది ఎకరాలను ఉచితంగా ఇచ్చారు. అంతేకాదు, నాడు విపరీతంగా కుల వివక్ష ఉండేది. వాటిని ఆయన అస్సలు సహించేవారు కాదు. దళిత నేతలతో కలిసి భోజనం చేసేవారు. ప్రజలకు, ఇతర అగ్రవర్ణాల వారికి గొప్ప సందేశం ఇచ్చారు ఆయన. ఎన్నో ఆస్తులను వదిలేశారు. ఐచ్ఛిక సుఖాల మీద పీవీజీకి నమ్మకం లేదు. తన శేష జీవితాన్ని ఆశ్రమంలో అప్పన్న దగ్గర గడిపారు. సింహాచలంలో గోశాలలో దేవుడిని తలుచుకుంటూ హాయిగా 1995 నవంబర్ 14న కన్నుమూశారు. పీవీజీకి 2 భార్యలు. మొదటి భార్య కుసుమ్, రెండో భార్య మాధురి. మొదటి భార్య కొడుకులు ఆనంద గజపతిరాజు, అశోక గజపతిరాజు, కూతురు సునీతి. రెండవ భార్య కూడా 2 పిల్లలున్నారు. ఇక పీవీజీ పెద్ద కొడుకు ఆనంద గజపతిరాజు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్న విషయం పాతతరం నాయకులకు తెలిసిందే. కానీ రెండవ కుమారుడైన అశోక్ గజపతిరాజు టీడీపీలో చేరారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేశారు. ప్రజల కోసం కష్టపడి సామాన్యంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు అశోక్ గజపతిరాజు వారసత్వాన్ని కుమార్తె అదితి గజపతిరాజు కొనసాగిస్తున్నారు. విజయనగరం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె కూడా తండ్రి తాతలు చూపించిన బాటలోనే ముందుకు సాగుతున్నారు. అయితే చదివే పీవీజీని మార్చిందంటారు. పీవీజీతో గడిపిన వారు, ఆయన దగ్గరగా చూసిన వారు. చదువు కోసం మద్రాసు వెళ్ళినప్పుడు, బెంగళూరులో చదువుకున్నప్పుడు బయట ప్రపంచం వేరు, తాను పెరుగుతున్న జీవితం వేరనుకున్నారు ఆయన. తాను ఆకాశంలో స్వర్గ సుఖాలను అనుభవించే జీవితంలో ఉండి సామాన్యుడి గురించి ఆలోచించేవారు. ప్రపంచ సాహిత్యాన్ని చదివిన ఆయన తన జీవిత ఫిలాసఫీని మార్చుకున్నారు. ఇక కొలంబియా యూనివర్సిటీలో చదువు, జీవితం ఇంకా పూర్తిగా ఆయన్ని మార్చేశాయని చెప్పొచ్చు. నేటి తరం నాయకులు ఆయన నుంచి కొద్దిగా నేర్చుకున్న పేదల బతుకులే కాదు, దేశం కూడా బాగుపడుతుంది. కానీ అది సాధ్యమా అంటే మీరే చెప్పాలి. కానీ ఇలాంటి వారు మాత్రం కోటికొక్కరు మాత్రమే ఉంటారని చెప్పొచ్చు. అది కూడా అప్పట్లో. మరి ఇప్పుడు ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.